రాహుల్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. బయట భారీగా వర్షం పడుతుంది. అతను చదువుకుంటూ ఉండగా హాల్లో ఉన్న పాత చెక్క కుర్చీ వైపు చూశాడు. ఆ కుర్చీ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. కానీ ఆ రాత్రి అక్కడ ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా చూశాడు. ఏమీ లేదు, నా భ్రమే అయి ఉంటుంది అని అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత టక్ 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 ఎవరో కుర్చీని నేలపై నెమ్మదిగా లాగుతున్న శబ్దం వినిపించింది. రాహుల్ ధైర్యం చేసి హాల్లోకి వచ్చాడు. కుర్చీ ఇప్పుడు తన స్థానంలో లేదు. అది తలుపు దగ్గరకు వచ్చి ఉన్న కుర్చీలో అదే నల్లటి ఆకారం కూర్చుంది. అది నెమ్మదిగా చేతిని పైకెత్తి కూర్చుంది. పక్కన మరో ఖాళీ కుర్చీని చూపించింది. అక్కడ కూర్చున్నామన్నట్లు అప్పుడే గది మొత్తం చీకటిగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఇంట్లోకి వచ్చారు. హాల్లో 2 కుర్చీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. ఒకటి ఖాళీగా ఉంది. మరొక కుర్చీ రాహుల్ ఫోన్ మాత్రమే ఉంది. రాహుల్ మాత్రం ఎప్పటికీ కనిపించలేదు. రాహుల్ కనిపించకుండా పోయి 3 నెలలు అయింది. పోలీసులు, బంధువులు, స్నేహితులు అందరూ వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఒకరోజు ఆ ఇంటిని కొత్త కుటుంబం అద్దెకు తీసుకుంది. వాళ్ళు 16 ఏళ్ల కుమారుడు కిరణ్ హాల్లో ఉన్న 2 పాత కుర్చీలు చాలా విచిత్రంగా కనిపించాయి. ఇవి ఎందుకు అలా ఎదురెదురుగా పెట్టారు అని తల్లిని అడిగాడు. తెలియదు, ఇల్లు ఖాళీగా ఉన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి అంది ఆమె. ఆ రాత్రి కిరణ్కు నిద్ర రాలేదు. టైం 2:13. హాల్లో నుండి నెమ్మదిగా మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. అతను తలుపు కొద్దిగా తెరిచి చూశాడు. 2 కుర్చీలు అలాగే ఉన్నాయి. కానీ ఒక కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు. మరో కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది. ఆ నీడలాంటి ఆకారం నెమ్మదిగా తల తిప్పి కిరణ్ వైపు చూసింది. కిరణ్ వెంటనే తలుపు మూశాడు. ఉదయం ధైర్యం చేసి హాల్లోకి వచ్చాడు. కుర్చీల మధ్య నేలపై ఒక పాత ఫోటో పడి ఉంది. అది తీసి చూడగా ఫోటోలో రాహుల్ ఉన్నాడు. అతను ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న మరో కుర్చీలో నల్లటి ఆకారం ఉంది. ఫోటో వెనక ఒక వాక్యం రాసి ఉంది. ఖాళీ కుర్చీ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆ రాత్రి మళ్ళీ టక్ 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 కుర్చీ కదిలే శబ్దం వినిపించింది. కిరణ్ హాల్లోకి వచ్చాడు. ఈసారి 2 కుర్చీలు కాదు, 3 కుర్చీలు ఉన్నాయి. 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అది ఎవరికి ఎదురు చూస్తుందో కిరణ్కి అర్థం కాదు. 3వ కుర్చీ కనిపించిన తర్వాత కిరణ్ భయం మొదలైంది. ఉదయం లేచినప్పుడు ఆ కుర్చీ కనిపించలేదు. నిన్న రాత్రి కల అయి ఉంటుంది అనుకున్నాడు. 3 కుర్చీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రోజు రాత్రి కిరణ్ ఇంటి పాత స్టోర్ రూమ్ ను వెతకడం ప్రారంభించాడు. ఒక మూలలో దుమ్ముతో కప్పబడి ఉన్న పాత డైరీ దొరికింది. అది ఆ ఇంటి మొదటి యజమాని డైరీ. చివరి పేజీలో ఇలా రాసి ఉంది: ఆ కుర్చీలు మనుషుల కోసం కావు, వాటిలో ఒకటి ఎప్పుడూ ఖాళీగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఎవరో అక్కడ కూర్చొని ఉంటారు. కిరణ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆ రాత్రి అది నేలపై రాపిడి శబ్దం చేస్తూ అతని ముందుకు ఆగిపోయింది. హాల్లో ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడింది. కిరణ్ చేతుల్లో ఉన్న టార్చ్ వెలుగు వనకసాగింది. అతను ధైర్యం చేసి కుర్చీల వైపు చూశాడు. నల్లటి ఆకారం
రాహుల్, అలాగే తనలాగే కనిపిస్తున్న మరో కిరణ్, ముగ్గురు అతని వైపు చూస్తున్నారు. అప్పుడే గోడపై ఉన్న పాత గడియారం 3 గంటలని కొట్టింది. ఠంగ్ ఠంగ్ ఠంగ్. ఆ శబ్దంతో హాల్లో ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అద్దం ముక్కలు. కిరణ్కు ఒక విషయం కనిపించింది. ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. వాళ్ళు ఆ ఇంట్లో గతంలో కనిపించకుండా పోయిన వారి నీడలు మాత్రమే. వాళ్ళంతా ఒకే దిశలో చూపిస్తున్నారు. హాల్ మూలలో ఉన్న పాత చెక్క పెట్టి వైపు కిరణ్ పరిగెత్తికెళ్ళి ఆ పెట్టి తెరిచాడు. అందులో ఒక పాత ఫోటో ఉన్నాయి. ప్రతి ఫోటోలో ఒకే విషయం కనిపించింది. 2 కుర్చీలు, తర్వాత 3, తర్వాత 4. ప్రతి ఫోటోలో ఒక కొత్త వ్యక్తి చేరుతున్నాడు. చివరి ఫోటో మాత్రం ఖాళీగా ఉంది. కింద ఇలా రాసి ఉంది: చివరి కుర్చీ నిండిన రోజు తలుపు మూసుకుపోతుంది. అప్పుడే కిరణ్ వెనుక నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. హాల్లో ఇప్పుడు 5 కుర్చీలు ఉన్నాయి. 5వ కుర్చీ ఖాళీగా ఉంది. కానీ ఆ కుర్చీ వెనక ఒక తలుపు కనిపించింది. ఆ తలుపు ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడ లేదు. తలుపుపై ఇలా రాసి ఉంది: బయటకు వెళ్ళే మార్గం. కిరణ్ వెంటనే తలుపులు తెరిచి లోపలికి దూకాడు. వెనక నుంచి కుర్చీలు కదిలి శబ్దం, నవ్వులు వినిపించాయి. తలుపు మూసుకుపోయింది. కొన్ని క్షణాల తరువాత కిరణ్ తన ఇంటి బయట రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అతను వెనక్కి చూశాడు. ఆ ఇల్లు అక్కడే ఉంది. కానీ కిటికీలో నుంచి ఒక దృశ్యం కనిపించింది. హాల్లో ఇంకా 5 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీల్లో నీడలు కూర్చున్నాయి. 5వ కుర్చీ మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. కిరణ్ ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాడు. కానీ అక్కడితో ముగియలేదు. కొన్ని రోజుల తరువాత అతను తీసుకున్న చివరి ఫోటోలను చూస్తున్నాడు. ఆ ఫోటోలో కిటికీ వెనుక ఉన్న ఖాళీ కుర్చీ కనిపించింది. మొదట ఏమీ అనిపించలేదు. కానీ జూమ్ చేసి చూశాడు. ఆ ఖాళీ కుర్చీపై చిన్న అక్షరాలతో ఏదో రాసి ఉంది: తిరిగి వస్తావు. కిరణ్ వెంటనే ఫోన్ ఆఫ్ చేశాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అదే ఇల్లు, అదే హాల్, కానీ ఈసారి వందలాది కుర్చీలు ఉన్నాయి. ప్రతి కుర్చీలో ఒక నీడ కూర్చుంది. అన్నీ ఒకేసారి అతని వైపు తిరిగి చూశాయి. అప్పుడు వాటిలో ఒకటి మాట్లాడింది: మేము వెళ్ళలేము. మరొకటి చెప్పింది: కానీ నువ్వు వెళ్ళావు. ఆ తర్వాత అన్నిడలు ఒకేసారి లేచాయి. కిరణ్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. ఉదయం అయ్యింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అది కేవలం కలే అనుకున్నాడు. కానీ తన గదిలో మూలన ఒక పాత చెక్క కుర్చీ కనిపించింది. అది అతనిది కాదు. అతను ఎప్పుడూ చూడలేదు. కుర్చీపై ఒక తెల్ల కాగితం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: ఒక్కసారి చూసినవాడు ఎప్పటికీ పూర్తిగా తప్పించుకోలేడు. కిరణ్ నెమ్మదిగా కుర్చీకి దగ్గరయ్యాడు. అప్పుడే ఆ కుర్చీ వెనక నుంచి మెల్లగా ఒక చెయ్యి బయటకు వచ్చింది. అది కుర్చీ అంచును గట్టిగా పట్టుకుంది. కిరణ్ వెనకడు వేశాడు. గదిలో లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. చీకట్లో ఒకే శబ్దం వినిపించింది: ఇంకో కుర్చీ సిద్ధం చెయ్యండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.